హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంట చూపించడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్కైనా ఇవ్వచ్చు. అదేంటో తెలుసా? బ్రెడ్ శాండ్విచ్ అండి. బ్రెడ్ శాండ్విచ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సింది బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నేను. వీటికి ఇవి మామూలుగా రౌండ్గా పెద్ద స్లైస్ కోసుకుంటాం కదా, అలా కాకుండా అలా అయితే నోటికి ముక్కలు మరీ ఎక్కువ తగులుతూ ఉంటే పిల్లలు ఇష్టపడి తినరు. ఎక్కడ దాకా ఎందుకండి, మా వారే అలా పెద్ద పెద్దగా ఉంటే తినరు. అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, దానికి పైన పూతకి అన్నమాట, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బటర్, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీరని, అలాగే పుదీనాని, కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు ఆప్షనల్ అండి, అందరూ ఇష్టపడరు, కానీ నేనైతే వేస్తుంటాను. దీనిలో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, నేనైతే 4 వేసుకున్నాను. కొంచెం కారం తింటాను నేనైతే. కొంచెం దానికి రుచి సరిపడా కొంచెం ఉప్పు. ఎక్కువ లేదు, అది మిక్సీ వేసిన తర్వాత కొంచెమే అయిపోతుంది అనమాట. అందుకని కొంచెమే ఉప్పు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే చూడండి, ఇలా ఒక పేస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇవి ఏంటో తెలుసా? ఉడికిచ్చిన శనగలండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడి చేసుకుంటున్నాను. అది ఎందుకో తెలుసా? ఈ శాండ్విచ్ చాలా హెల్తీగా, ప్రోటీను, ఫైబరు అన్నీ ఉండేలాగా చాలా హెల్తీగా ఉండాలని. పిల్లలు విడిగా ఏదైనా కావాలంటే ఇలా ఉట్టి తినమంటే తినరు కదా, ఇలా శాండ్విచ్లో కలిపిస్తే ప్లాన్ కదా, బాగుంది కదా. చూడండి, ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. చూడండి, పిల్లలకి ముక్కలు కూడా పెద్దగా తగలకుండా చక్కగా ఇలా సన్నగా ఉంటే బాగా ఉడికిపోతాయి. చక్కగా వాళ్ళకి తెలియకుండా ఉండిపోతుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి ఇగో ప్రోటీను దీనికి కలుపుతున్నాను. ఈ ప్రోటీన్ కలిసిపోయింది అనుకోండి, ఇలా పౌడర్ చేసుకుని కలుపుకుంటే పిల్లలకి గట్టిగా గింజలు తగలవు కదా, తినడానికి ఈజీగాను ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇలాగే క్యారెట్ తురిమేసి వేసుకున్నాను, కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ తీసుకొని వీటిని చూడండి, బటర్ తీసుకున్నాను. ఈ బటర్ని 2 వైపులా ముందు కొంచెం కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా బటర్ కొంచెం అప్లై చేస్తే టేస్ట్ బాగుంటుంది. బటర్ మంచిదే కదా హెల్త్కి కూడా. పిల్లలకి బటర్ వేసిస్తే చాలా ఇష్టంగాను తింటారు, టేస్ట్ బాగుంటుంది. చూడండి, అన్ని బ్రెడ్ స్లైస్కి ఇలాగా 2 వైపులా బ్రెడ్ని ఇలా బటర్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ మీద మళ్ళీ కొంచెం బటర్ వేసుకున్నాను. ఏంటి ఇంత బటర్ అనుకుంటున్నారా? అది కొంచెమే వేసుకుంటున్నాను. అన్నిటికి కలిపినా కూడా ఒక స్లైస్ కూడా అవ్వదు. దీని మీద ఈ బటర్ అప్లై చేసిన బ్రెడ్ పీస్లు ఉన్నాయి కదా, ఇవి పెట్టుకొని కొంచెం 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఒకవైపు కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి, ఒకవైపు లైట్గా కాలకుండా. ఎందుకంటే రెండోసారి ఇవన్నీ స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ కాలుస్తాం. అటువైపు కాల్చే వైపు తక్కువ కాల్చుకోవచ్చు. ఇలా ఎక్కువ కాలిన వైపు ఏంటంటే లోపల స్టఫ్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ కాల్చడానికి సరిపోదు కదా, అందుకని ఇలా వేసుకుంటున్నాను. చూడండి, అన్ని పీసులు కూడా ఇలా 2 వైపులా, ఒకవైపు కొంచెం ఎక్కువగా, ఒకవైపు కొంచెం లైట్గా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి, అన్ని పీసులు ఇలాగా రెండో వైపు తిప్పినాక ఎక్కువ కాల్చక్కర్లేదు, ఎందుకంటే తర్వాత స్టఫ్ చేసినాక మళ్ళీ కాలుస్తాం. చూడండి, ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటికి ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ గ్రీన్ చట్నీ మనం మిక్సీ వేసుకున్నాం కదా, దీన్ని ఇలా అప్లై చేసుకోవాలి. నేనైతే అండి ఇవి విడిగా అయితే అవి ఫ్రై చేసేసి చట్నీ చేసి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. వాటిని ఇంకా వేరే రకంగా కూడా వాడతాను. ఇడ్లీ దోశలకి తింటాము. అలాగే కుకుంబర్ కట్ చేసుకొని దానిలో కలుపుకొని సలాడ్ లాగా తినవచ్చు. అది ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది గ్రీన్ చట్నీ అప్లై చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ మనం కలుపుకున్నాం కదా, ఇవన్నీ కూడా చూడండి దీని మీద ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఊడి పడిపోవండి. అదే పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నప్పుడు మనం అవి ఒక్కోసారి రాలి పడిపోతూ ఉంటాయి. ఇవైతే చక్కగా దీనికి గ్రీన్ చట్నీ కూడా ఉంది కదా, దానికి అంటుకుపోతాయి. అందులో కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడికి ఈ పౌడర్ కూడా కలిసిపోయి అసలు ఆ పౌడర్ వేసినట్లు కూడా తెలియదు. చూడండి, ఇప్పుడు రెండో పీస్కి కూడా ఇలా అప్లై చేసుకున్నాను. ఇది ఎందుకో తెలుసా? పైన కవర్ చేసుకోవడానికి. దానిపైన కవర్ చేసుకోవడానికి కూడా పైన మళ్ళీ గ్రీన్ చట్నీ అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి పైన ఇది పెట్టుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ఒక సెట్ రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో?
అలాగే ఇంకోటి కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది మీరు ఎంత తింటారనేది కొంచెం ఎక్కువ మంది ఇష్టపడరు అనుకోండి, లైట్గా ఇంకొంచెం కావాలంటే వాటర్ మిక్స్ చేసుకొని లైట్గా అప్లై చేసుకోవచ్చు. కొంచెం పర్లేదు నాకు ఇష్టమే తింటాను అనుకున్నా దానికి మీకు ఏం తేడా తెలియదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రెండుకి చూడండి, రెండింటికి ముందుగానే అప్లై చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలాగ ఒకదాని మీద ఇలా పెట్టుకొని చూడండి, ఇలా దాని మీద పెట్టుకుంటున్నాను. చూడండి అసలు చక్కగా కూర్చుండిపోద్ది, అది మాత్రం విడిపోదు అనమాట. అది తర్వాత మనం కాల్చిన తర్వాత కూడా చక్కగా అలానే ఉంటుంది. చూడండి ఇలా ఫుల్ అప్లై చేసేసుకుని దీనికి కొందరైతే ఎక్కువ వెజిటబుల్స్ తినరు, మా వారు ఎక్కువ తినరండి, ఆయనకి కొంచెమే పెడుతుంటాను. ఇలా చేస్తే అసలు తెలియకుండా తినేస్తుంటారు. పిల్లలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే వెజిటబుల్స్ ఎక్కువ వాళ్ళు తినగలుగుతారు. పెద్ద పెద్ద ఎక్కువ వచ్చినప్పుడు ముక్క పెద్దగా ఉంటుంది కదా, వాళ్ళకి నవ్వటానికి కష్టం అయిపోద్ది, అందుకని ఎక్కువ పెట్టామని తిడుతూ ఉంటారనమాట. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని నేనైతే వెజిటబుల్స్ ఇంకా ఎక్కువ స్టఫ్ చేసుకుంటాను, నాకు ఇష్టమే, నేను బాగా తింటాను, హెల్త్కి కూడా మంచిది కదా అని. చూడండి ఇదంటే పిల్లలే కాదు పెద్దలు కూడా అందరూ ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. ఎటు బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాము, లోపల మనం పెట్టే ఎన్ని హెల్తీవే పెడుతున్నాం. చూడండి మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేసుకున్నాను, ఇవి పెట్టేసి పైన కూడా కొంచెం అంటే మనం ఎంత బటర్ కాస్తే ఎంత నెయ్యి అవుతుందండి, అంతే కదా, అందుకని బటర్ కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్నా ఏమి నష్టం లేదనమాట. చూడండి ఇలాగా మళ్ళీ దీన్ని చిన్నగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా అందుకే ఇటువైపు నేను తక్కువ కాల్చుకున్నాను ఫస్ట్, అందుకే లోపల వైపు ఎక్కువ కాల్చుకున్నాను. లోపల ఇప్పుడు మనకు కాల్చడానికి అవ్వదు కాబట్టి దాని మీద అన్నీ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు తక్కువ కాల్చుకున్న వైపు ఇలా పెనం మీద పెట్టి ఇలా వేడి చేసుకుంటున్నాను. చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగా క్రాస్గా కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. టేస్ట్గాను బాగుంటుంది, హెల్తీగాను ఉంటుందండి, చాలా చాలా మంచిది ఇది హెల్త్కి కూడా. చూసారా దానిలో స్టఫ్ కూడా ఎలా చక్కగా కూర్చుండిపోయింది. అదే మన పెద్ద పెద్ద ముక్కలు అయితే అలా ఉండదు, పోతూ ఉంటుంది సైడ్ నుంచి, కొంచెం మనం తింటున్నప్పుడు కూడా పోతూ ఉంటుంది. ఇలా అనుకోండి కరెక్ట్గా అతుక్కొని అలాగే ఉంటుంది, అని తింటున్నప్పుడు కూడా ఎటు పోకుండా చక్కగా ఉంటుంది. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, ఎంతో బాగుంటుందండి. పిల్లలే కాదు పెద్దలకు కూడా చేసి పెట్టండి. అలాగే ఇది చేసుకొని ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ముందుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను పెడుతూనే ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.